Guys, this is Vani from Moon Divine Tarot. All of you, good morning, guys. Friends, డైలీ ఏంజల్ గైడెన్స్ డైలీ మీకు ఎలా ఉండబోతుంది ఈ వీడియోస్ పొద్దున్నే పెట్టే వీడియోస్ చాలా చాలా యూస్ఫుల్గా ఉన్నాయి మాకు. మీరు మార్నింగ్ ఏ రకంగా చెప్తున్నారో మాకు ఆ రోజు అలానే జరుగుతుందని నెంబర్ ఆఫ్ మెసేజెస్ చాలా వచ్చినాయి. మీరు ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పాస్ట్లో అలా చాలామంది ఇవ్వలేదు, మంచి జరిగితే ఏమో సైలెంట్గా అయిపోతున్నారు. బట్ ఇప్పుడు చాలామంది వాళ్ళ ఫీడ్బ్యాక్స్ని పంపుతున్నారు, ధైర్యంగా పంపుతున్నారు. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. ఇదే గ్రాటిట్యూడ్, ఎనర్జీ ఎక్స్చేంజ్. వెరీ గుడ్. సరే, ప్లీజ్ ఏంజల్స్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవబోతోంది, మా వ్యూవర్స్కి ఈరోజు వాళ్ళ లైఫ్లో ఎలా గడవబోతోంది, ఏం జాగ్రత్తలు పాటించాలి. ప్లీజ్ గైడ్ మీ. బాప్రే, 10 of swords, Queen of Pentacles, డెవిల్. ఎవరి ఎనర్జీస్ బాబు? Nine of Wands, Page of Cups, bottom of the deck, Nine of Cups. రైట్, ఈరోజు స్కార్పియో ఎనర్జీ బాగా ఎక్కువగా డామినేషన్గా కనపడుతుంది. స్కార్పియో అండ్ టారస్, వర్గో, క్యాప్రికాన్, క్యాన్సర్, స్కార్పియో, పైసెస్, మిథున, తుల, కుంభరాశులు, ఏరిస్, లియో, సాజిటేరియస్, మేషసింహ, ధను రాశులు. ఈ ఎనర్జీస్ ప్రామినెంట్గా కనపడుతున్నాయి. ఎక్కువ ఎనర్జీ ఉండేది స్కార్పియో ఎనర్జీ ఉంది ఈరోజు. ఓకేనా? రైట్. నెంబర్స్ చూసుకుంటే 15, 14, 5, 1, 10, 6 అండ్ 11, 9, 2, 9 ఈ నెంబర్స్ కనపడుతున్నాయి. అవి ఎవరియో చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ఫైనాన్షియల్ విషయాల్లోనో లేదా మీ లవ్డ్ వన్ విషయంలోనో మీరు చీటింగ్కి గురి కాబోతున్నారు ఈరోజు. వాళ్ళు ఇప్పటికే చాలా ఓపిక పట్టున్నారు, చాలా తెలుస్తున్న వాళ్ళకు యాక్టివిటీస్ గురించి ఓపిక పట్టి చాలా మీరు ఎంత తగ్గుంటున్నారో ఇప్పటిదాకా ఒంటరితనంతో గడుపుతూ ఈరోజు ఇవన్నీ వెక్స్ అయిపోతారు. ఇంకా పడి 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 మీకు అనుభవించి ఆ బాధని, ఈ నెగిటివిటీని, ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ని, ఈ నార్సిసిస్టిక్ బిహేవియర్ని మీ పార్ట్నర్ యొక్క అండ్ మీ పార్ట్నర్ లైఫ్లో సమ్ అదర్ చాయిసెస్ ఉన్నాయి. అవి ఉంటే అట్లాంటి వ్యక్తుల నుంచి వేగి 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 అలసిపోయి ఉంటారు. అలసిపోయి ఇంకా చాలు, ఇంకొద్దు, నేను ఇంక ఈ రకంగా బతకలేను, ఈ ఒంటరి జీవితం నేను బతకలేను, ఈ రకంగా భయపడుతూ నేను బతకలేను, ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది 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 మారుతారని ఎదురు చూస్తూ జీవితం అంతా అయిపోతుంది తప్ప తనలో ఎటువంటి మార్పు రావట్లేదు. సో ఇక మారాల్సింది తను కాదు, నేను అనేది మీరు అర్థం చేసుకొని ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి మీ లైఫ్లో ఒక న్యూ స్టార్ట్ చేస్తారు, న్యూ బిగినింగ్ చేయబోతున్నారు ఈరోజు. ఓకేనా? రిస్క్ అయినా సరే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళి మీదైనా మీకు నచ్చినట్టుగా మీరు బతకడానికి, కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి రిస్క్ టేకింగ్ చేయబోతున్నారు, రిస్క్ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. గో విత్ ద ఫ్లో
జీవితం ఎలా తీసుకుపోతే అలా నేను వెళ్ళిపోతాను. కొంతమంది అలాగా. కొంతమంది ఏంటంటే మానసికంగా వాళ్ళ కంఫర్ట్ జోన్‌లోనే వాళ్ళు ఉంటూ మానసికంగా అసలు ఈ పర్సన్ నుంచి ఎమోషన్స్ కానీ, ఆశించడం కానీ, ఎక్స్‌పెక్టేషన్స్ కానీ ఏది పెట్టుకోకుండా చెప్ప ఇంక నీవు ఉంటే ఉన్నావు, పోతే పోయావు. నీ గురించి ఇంక పట్టించుకునే ఇదే లేదు నేను. ఇంక పట్టించుకోను. నువ్వు ఏమనుకున్నా నేను ఐ డోంట్ కేర్ అనుకోని ఆహ్, గో విత్ ద ఫ్లో మీరు వెళ్ళిపోతూ ఉంటారు. మీ కంఫర్ట్ జోన్‌లోనే ఉంటారు. బట్ గో విత్ ద ఫ్లో. మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి ఈరోజు డెసిషన్స్ తీసుకుంటారు. కొంతమంది యాక్షన్స్ కూడా తీసుకునే ఇది కనపడుతుంది. ఎందుకంటే మీ పార్ట్నర్ చాలా ఇమ్మెచ్యూర్ పర్సన్ అనమాట. ఓకేనా? చాలా ఇమ్మెచ్యూర్ పర్సను. ఇంకొన్ని సినారియోస్‌లో మీ పార్ట్నరు పాస్ట్ నుంచి ఏదైనా ఒక క్రూయల్‌గా బిహేవ్ చేస్తూ, అబ్యూజివ్ లాంగ్వేజ్, బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ ఇలాంటివి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఇట్లాంటివి ఏదన్నా ఉండున్నా, ఇక నేను అట్లాంటి తప్పులు చెయ్యను, ఐయామ్ సారీ అని ఒక గుడ్ న్యూస్ మీతో చెప్పే అవకాశం కూడా కనపడుతుంది. నేను మారతాను, మనం మంచిగా ఉందాము, మనం లైఫ్‌ని న్యూ స్టార్ట్ చేద్దామని మీ పార్ట్నరు మీతో వచ్చి అప్రోచ్ అయ్యి మిమ్మల్ని అపాలజీ అడిగి మళ్ళీ మీరు న్యూ బిగినింగ్ లైఫ్‌లో స్టార్ట్ చేసే అవకాశం కూడా ఈరోజు కనపడుతుంది. 2 రకాల సినారియోస్‌గా నాకు కనపడుతున్నాయి. సో, మీకు క్లారిటీ ఇచ్చేసాను. రైట్. బట్ మీరు బోల్డ్ డెసిషన్స్ తీసుకొని రిస్క్ టేకింగ్ చేసే ముందు మీకెవరైనా అనుభవజ్ఞులు, మీ వెల్ విషర్స్ ఎవరైనా చెప్పినప్పుడు కొంచెం వినండి. వినండి. దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. సరేనా? నువ్వేంటి చెప్పేది, నాకు అట్లా ఏమొద్దు, మీరు వినండి, విని నిర్ణయాలు తీసుకోండి. సరేనా? ఇది ఈరోజు మీకు స్పిరిట్ గైడ్స్ ఏం మెసేజెస్ పంపిస్తున్నారో చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నెవర్ జడ్జ్ అనదర్. జడ్జ్ చేయొద్దు. నువ్వు ఇదే అని జడ్జ్ చేయొద్దు. ఎవరిలో ఎప్పుడు ఎలా మార్పు వస్తుందో తెలియదు కదా. సో ఎవరిని అంటే జడ్జ్ చేయొద్దు. లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. మీ మిస్టేక్స్ కూడా ఏమున్నాయో చూసుకోండి. ఆ మిస్టేక్స్ నుంచి అంటే మీ మిస్టేక్స్ అంటే నేనేం చేశానక్క, వాళ్ళే కదా తాగి, వాళ్ళే కదా ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అనొచ్చు. కానీ అలాంటి వ్యక్తులను కూడా మాటి మాటికి క్షమించి, మాటి మాటికి నెత్తికెక్కించుకొని మీరే కదా తప్పు చేస్తున్నారు, అది కూడా మీకు తెలియకుండా చేసే తప్పే. ఓవర్ ఎమోషన్స్ని ఇవ్వడం మారతారని. సో కొంచెం ఒక్కోసారి కఠినంగా ఉండడం కూడా మీ మంచికే. సో అది మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలో ఏంజల్స్ గైడ్స్ అదే చెప్తున్నారు. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏదైతే ఉందో, మీ ఇంట్యూషన్ ఎట్లా చెప్తుందో అలా వినండి. విని దాని ప్రకారం ఫాలో అవ్వండి. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఇష్టము ఒక పాజిటివిటీనే అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివ్గా ఉంటే నెగిటివే అట్రాక్ట్ చేస్తుంది. సో అదే చెప్తున్నారు ఏంజల్స్. సో దాన్ని బట్టి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోండి సిచ్యువేషన్ని. సరేనా? మీ మిస్టేక్స్ని కూడా మీరు అవాల్యుయేట్ చేసుకోండి. సరేనా? ఓకే, బాయ్.